ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసినట్టేనా? విచారణలో ఎమ్మెల్యేలను ఏమడిగారు? ప్రశ్నలకు ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానం ఏంటి? వేటు తప్పదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలు ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల జరిగిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా అందులో 8 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. స్పీకర్ 2 దఫాలుగా వలస శాసనసభ్యులను విచారించారు. మొదటి దఫాలో ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించారు. ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదుదారులను సైతం క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సభాపతి ఆ తర్వాత ఇరు వర్గాల ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ను విన్నారు. ఇక రెండవ దఫాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావును, వీరిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడంతో పాటు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ విన్నారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు అడ్వకేట్లు ఎన్ని వందల ప్రశ్నలు అడిగినా, ఎన్ని ఫోటోలు వీడియోలు చూపించినా తాము పార్టీ మారనేలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించినట్లు సమాచారం. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో నిన్న ఈ ఇద్దరికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపినట్లు సమాచారం. తక్షణమే స్పందించి అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా వలస ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వైఖరిపైన సుప్రీంకోర్టు గుర్రుగా ఉంది. సిజేఐ జస్టిస్ గవాయ్ స్పీకర్ నిర్ణయం ఆలస్యమవుతుండటంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి 1 నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే 8 మంది విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈ వారంలో మరో 2 ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు రాగానే వీళ్లను కూడా విచారించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ భావిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో మిగతా 8 మందిని మినహాయిస్తే దానం, కడియంకు ఇబ్బందులు తప్పేలా లేవు. కడియం శ్రీహరి తన కూతురు కావ్య నామినేషన్ పేపర్లలో ప్రపోజర్ గా సంతకం పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పేపర్లపై ప్రపోజర్ గా సంతకం పెట్టడం ఇబ్బందిగా మారుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం విషయంలో పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో వేటు ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరి విషయంలో ఇబ్బందులు తప్పవని తెలిస్తే ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. వేటు పడడమే ఖాయమైతే అంతకుముందే వీళ్ళిద్దరితో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. వేటు తప్పదని భావిస్తున్న దానం పోటీ చేసేందుకు సిద్ధమని హైకమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తే గెలవడం సులభంగా ఉంటుందని ఏఐసీసీ పెద్దలకు చెప్పేందుకు దానం ఢిల్లీలో మకాం వేశారని టాక్. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ నైతికత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మందిని పక్కనబెట్టి దానం, కడియంతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే సుప్రీంకోర్టు విధించిన గడువు వరకు ఆగాల్సిందే.